వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన వ్యాపార సంస్థలలో టాటా గ్రూప్ ఒకటి. ఉప్పు నుండి ఉక్కు వరకు, కార్ల నుండి టీ వరకు ఈ గ్రూపు అనేక రంగాలలో పనిచేస్తుంది. రతన్ టాటా నాయకత్వంలో ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. ఆయన ఆధునికత, సాంకేతికత, విలువల ఆధారంగా సంస్థను ముందుకు నడిపించారు. అయితే రతన్ టాటా మరణించిన ఏడాది తరువాత ఈ సంస్థ అంతర్గత సమస్యలను ఎదుర్కొంటోంది. ఇటీవల టాటా ట్రస్టీల మధ్య విభేదాలు బయటపడడంతో ఈ గ్రూపులో కలహాలు చెలరేగాయి. బోర్డు సమావేశాలలో అసమ్మతులు, నిర్ణయాలపై వాదోపవాదాలు జరుగుతున్నాయి. దీంతో టాటా గ్రూప్ ప్రతిష్టకు దెబ్బతలిగే ప్రమాదం కనిపిస్తోంది. ఇది 2016లో సైరస్ మిస్ట్రీని చైర్మన్ పదవి నుండి తొలగించినప్పుడు జరిగిన వివాదాన్ని గుర్తు చేస్తుంది. అప్పుడు చట్టపరమైన యుద్ధం నెలల తరబడి సాగింది. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులు రాకుండా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకున్నట్లుగా సమాచారం. ఢిల్లీలోని కొంతమంది మంత్రులు తాత్కాలికంగా ట్రస్టీల మధ్య ఒప్పందం కుదిరేలా ప్రయత్నించినట్లుగా చెబుతున్నారు. ఇక మరో వివాదాస్పద అంశం ఏంటంటే రతన్ టాటాకు సన్నిహితుడు, టాటా బోర్డు ట్రస్టీ మెహ్లీ మిస్ట్రీని కంపెనీ నుండి తొలగించారనే వార్తలు వెలువడ్డాయి. టాటా గ్రూపు గతంలో ఎన్నో కష్టాలను దాటింది. ఈసారి కూడా విలువలతో, పారదర్శకతతో ఈ సంక్షోభాన్ని ఎదుర్కొని తిరిగి నిలబడుతుందా లేదా అన్నది చూడాలి. గ్రూపు భారతదేశపు అతి పెద్ద వ్యాపార సామ్రాజ్యాలలో ఒకటి. కానీ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్న ప్రశ్న ఏంటంటే టాటాలో తుది నిర్ణయ అధికారం ఎవరిది అన్నదే. టాటా సన్స్ అనే ప్రధాన హోల్డింగ్ కంపెనీ ఈ గ్రూపుకు కేంద్రం. ఈ కంపెనీలో 66% వాటా టాటా ట్రస్ట్ల చేతిలో ఉంది. టాటా ట్రస్ట్లు వాస్తవానికి లాభాపేక్ష లేని దాతృత్వ సంస్థలు. వీటిని రతన్ టాటా పూర్వీకులు సామాజిక సేవా దృష్టితో ప్రారంభించారు. ఈ నిర్మాణం వలన టాటా గ్రూపుకు 2 ప్రధాన ప్రయోజనాలు లభించాయి: పన్ను మినహాయింపులు, సామాజిక సేవా కార్యక్రమాలు పెద్ద స్థాయిలో నిర్వహించే అవకాశం. ఉదాహరణకు విద్య, ఆరోగ్యం, గ్రామీణ అభివృద్ధి వంటి రంగాలలో టాటా ట్రస్ట్లు కోట్ల రూపాయల వ్యయంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాయి. అయితే దీనివల్ల ఒక సమస్య కూడా ఉత్పన్నమైంది. లాభాపేక్ష లేని ట్రస్ట్ల లక్ష్యాలు వాణిజ్య వ్యాపార నిర్ణయాలతో కలగలిసి ఉండడం పాలనాపరమైన సంక్లిష్టతలకు దారితీస్తోంది. ట్రస్ట్లు వ్యాపార నిర్ణయాలలో ఎంతవరకు జోక్యం చేసుకోవాలి, ఎక్కడ ఆగాలి అనే ప్రశ్నలు తరచుగా లేవనెత్తబడుతున్నాయి. దీని వలన బోర్డు సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడడం సహజమే. ఇక ప్రస్తుతం టాటా గ్రూప్ పలు వ్యాపార ఒత్తిళ్లను ఎదుర్కొంటుంది. ఒకవైపు సెమీకండక్టర్లు, ఎలక్ట్రికల్ వాహనాల వంటి ఆధునిక రంగాలలో విస్తరించేందుకు ప్రయత్నిస్తుండగా, మరొక వైపు 2021లో ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసిన ఎయిర్ ఇండియాను తిరిగి పునరుద్ధరించే బాధ్యత కూడా భుజాన వేసుకుంది. అయితే ఈ ఏడాది జరిగిన ఎయిర్ ఇండియా ప్రమాదం ఆ పనిని మరింత క్లిష్టం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో టాటా ట్రస్ట్లు, టాటా సన్స్ మధ్య సమన్వయం అత్యంత అవసరం. లాభాపేక్ష లేని సంస్థల లక్ష్యాలు, వ్యాపార లక్ష్యాలు రెండూ సరిగా సమతుల్యంగా నడిస్తేనే టాటా గ్రూప్ తన ప్రతిష్టను, స్థిరత్వాన్ని నిలుపుకోగలదని నిపుణులు చెబుతున్నారు. లో సైరస్ మిస్ట్రీని కంపెనీ నుండి తొలగించడం వివాదం రేపింది. టాటా గ్రూప్ లో చోటు చేసుకున్న అంతర్గత విభేదాలపై ఆ సంస్థ బహిరంగంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ బోర్డు నియామకాలు, నిధుల ఆమోదం, టాటా గ్రూపునకు చెందిన 26 పబ్లిక్ లిస్టెడ్ కంపెనీల హోల్డింగ్ సంస్థ, $328 బిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న టాటా సన్స్ ను స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ చేయాలా లేదా అనే అంశాలపై ట్రస్టీల మధ్య విభేదాలు పొడచూపినట్లుగా తెలుస్తోంది. టాటా సన్స్ వ్యూహాత్మక నిర్ణయాలలో ఎక్కువ ప్రభావం చూపాలన్న కొంతమంది ట్రస్టీల ఆకాంక్షే ఈ వివాదానికి ప్రధానమైన కారణం.
సన్స్ పబ్లిక్ కంపెనీగా మారాలని తీసుకున్న నిర్ణయం భారతీయ వ్యాపార రంగంలో పెద్ద చర్చనీయాంశమైంది. ఇది యూరప్, అమెరికా వంటి దేశాలలో కనిపిస్తున్న కొత్త వ్యాపార ధోరణులకు పూర్తిగా విరుద్ధం. ఆ దేశాలలోని అనేక పెద్ద సంస్థలు స్థిరత్వం, సుస్థిరత కోసం ఫౌండేషన్ ఓనర్షిప్ వైపు మళ్లుతున్నాయి. ఆశ్చర్యకరంగా ఆ సంస్థలు టాటా గ్రూప్ మోడల్నే ఆదర్శంగా తీసుకుంటున్నాయి. ఇప్పటికే టాటా గ్రూప్ లో కొనసాగుతున్న వివాదం ఆ సంస్థ పరిపాలనా ప్రమాణాలపై సందేహాలను రేకెత్తిస్తోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం, సెప్టెంబర్లో జాగ్వార్ ల్యాండ్ రోవర్ యూనిట్ పై జరిగిన సైబర్ దాడి, ఇవి రెండూ కూడా టాటా గ్రూప్ ప్రతిష్టకు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. అదనంగా గ్రూప్ కి సగం ఆదాయం తెచ్చే టాటా కన్సల్టెన్సీ సర్వీసులు కూడా ప్రస్తుతం సొంత సమస్యలతో పోరాడుతోంది. మొత్తంగా టాటా సన్స్ పబ్లిక్ గా మారే ప్రయత్నం సంస్థలో పారదర్శకతను పెంచినా అంతర్గత సమన్వయాన్ని, సంస్థ సంస్కృతిని కాపాడుకోవడం ఇప్పుడు పెద్ద పరీక్షగా మారింది. రతన్ టాటా వేసిన విలువల పునాదిని నిలబెట్టుకోవడమే టాటా గ్రూప్ భవిష్యత్తును నిర్ణయించనుంది.